ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నాగార్జున సాగర్ కు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు 22 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ స్పిల్వే ద్వారా 1.71 లక్షల క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. ఇన్ఫ్లో 1.98 లక్షల క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 2.13 లక్షల క్యూసెక్కులుగా ఉంది. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు. ప్రస్తుతం 587 అడుగుల నీటిమట్టం ఉంది. సాగర్ పూర్తి స్థాయి సామర్థ్యం 312 టీఎంసీ కాగా ప్రస్తుతం 305 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, వైశాలి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం అయితే అలాగే కొనసాగుతుంది. దీంతో సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి 22 ప్రతిగేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. అయితే ఈ సాగర్ ప్రాజెక్టు ఏదైతే ఇన్ఫ్లోగా దాదాపుగా 8,000 క్యూసెక్ల వరకు ఇన్ఫ్లో ఉంటుందా, అవుట్ఫ్లోగా 2,13,000 వరకు అవుట్ఫ్లోగా జానయ్య కంటిన్యూ. వైశాలి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం అయితే కొనసాగుతుంది. మొత్తం 26 గేట్ల గాను 22 క్రస్ట్ గేట్లను 5 ఫీట్ల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం ఇన్ఫ్లోగా 1,71,000 క్యూసెక్ల పైగా ఇన్ఫ్లోగా వస్తుంటే 2,13,000 క్యూసెక్ల వరకు అవుట్ఫ్లోగా రిలీజ్ చేస్తున్నారు. సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి గత వారం నుండి కూడా వరద ప్రవాహం భారీగా వస్తుండటంతో పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో ఈ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అయితే మొదటగా రెండోసారి క్రస్ట్ గేట్లను ఎత్తడం జరిగింది. గత నెల 29న క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడం జరిగింది. ఆ సమయంలో కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కి 2.5 లక్షల వరకు ఇన్ఫ్లో రావడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు మొత్తం 26 క్రస్ట్ గేట్లను కూడా 5 రోజుల పాటు ఎత్తి దాదాపుగా 18 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేయడం జరిగింది. మళ్ళీ రెండోసారి వరద ప్రవాహం పెరగడంతో అప్పటికే పూర్తి స్థాయి నీటి మట్టం ఉన్న ప్రాజెక్టు 590 అడుగుల గాను 589 అడుగులకు చేరుకోవడంతో ఎగువ నుంచి కూడా ఇన్ఫ్లో అలాగే కొనసాగుతుండటంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుని క్రస్ట్ గేట్లను ఎత్తడం జరిగింది. అయితే 2 క్రస్ట్ గేట్లను ఎత్తినటువంటి 5 రోజుల క్రితం 2 క్రస్ట్ గేట్లను ఎత్తినటువంటి అధికారులు దాదాపుగా ఇంట్లో ఆ సమయంలో 50,000 క్యూసెక్కులు వస్తుండటంతో 2 క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడం జరిగింది. కానీ ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి భారీగా వరద ప్రవాహం వస్తుండటంతో దాదాపుగా 12 గేట్లు, 16 గేట్లు, 18, 20 గేట్లు ఇలా 22 గేట్లు ప్రస్తుతం 22 గేట్లను ఎత్తి ఎగువ నుంచి వస్తున్నటువంటి ఇన్ఫ్లోను అంచనా వేస్తూ అంచనాకు తగ్గట్టుగా కూడా ఇన్ఫ్లోను అంచనా వేస్తూ అదే స్థాయిలో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 590 అడుగులకు గాను 587.40 అడుగులకు నీటి మట్టం చేరుకోవడం జరిగింది. 312 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యాన్ని గాను 306 టీఎంసీలకు నీటి సామర్థ్యం చేరుకోవడంతో అధికారులు అయితే ఎగువ నుంచి అలాగే వరద ప్రవాహం కొనసాగుతుండటంతో క్రస్ట్ గేట్లను ఎత్తడం జరిగింది. అయితే గత 2 రోజులుగా కూడా ఈ రోజు ఆదివారం కావడం, నిన్న మొన్న రెండు రోజులు కూడా సెలవు ఉండడంతో 3 రోజులుగా కూడా సాగర్ ప్రాజెక్ట్ అయితే
క్రస్ట్ గేట్లు ఎత్తడం తోటి పర్యాటకుల తాకిడి అయితే భారీగా పెరిగిందని చెప్పవచ్చు. ఇటు హైదరాబాద్ నుంచి కావచ్చు, ఇటు ఏపీ నుంచి కూడా భారీగా పర్యాటకులు వస్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది. దీంతో ఏదైతే బ్రిడ్జి వద్ద కావచ్చు, క్రస్ట్ గేట్ల కింది సైడ్ ఉన్నటువంటి ఏదైతే శివాలయం ఘాటుకు సంబంధించి ఉన్నటువంటి రోడ్లు మొత్తం ఎక్కడికక్కడ వెహికల్ నిలవడంతో కొంతమంది పర్యాటకులు అయితే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. సుందర దృశ్యాలను చూసేందుకు మాత్రం భారీగా అయితే పర్యాటకులు తరలి వస్తుండటంతో పోలీసులు కూడా ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికైతే సాగర్ ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను ఎత్తడం తోటి ఆ సాగర్ క్రస్ట్ గేట్ల ద్వారా కిందికి జారుతున్నటువంటి ఆ నీటి దృశ్యాలను చూసేందుకు పర్యాటకులు భారీగా తరలి వస్తూ అక్కడ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికైతే నాగార్జున సాగర్ ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను ఈ సీజన్ లో రెండోసారి ఎత్తి దిగువకైతే నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే వరద ప్రవాహం కొనసాగితే, శ్రీశైలం నుంచి వచ్చేటువంటి వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే కంటిన్యూగా ఇలాగే గేట్లు కూడా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తామని అధికారులు చెప్తున్నారు. ఒకవేళ ఇంట్లో తక్కువ అయితే మాత్రం గేట్లను క్లోజ్ చేసే అవకాశం ఉందనేది మాత్రం అధికారులు చెప్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. వైశాల్. ఓకే, థ్యాంక్ యూ జానయ్య.